అమ్మా అమ్మా కొడుకును కంటావమ్మా, నేను ఇంకా నా భర్తను కలవలేదు. పర్వాలేదమ్మా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీ గర్భాన్ని రాబోతున్నాడు. కష్టాలు ప్రారంభమయ్యాయి నీకు. క్రీస్తును కలిగిన వారికి, క్రీస్తును కన్నవారికి కష్టాలు తప్పదు. ఇది జాతకం కాదు, నగ్న సత్యం, సజీవ సాక్ష్యం. మన దగ్గర కూడా దొంగ జ్యోతిష్యులు ఉన్నారు, బోధకులు ఉన్నారా? నీ కోర్టులో గెలుస్తుంటావా? నీ కడుపులో ఉండదీసేయమంటావా? నీకు బీపీయా, షుగరా, అల్సరా? క్రైస్తవుడు కదా, కష్టాలు ప్రారంభమవుతాయి. నువ్వు నమ్ముకున్నవాడు సిలువెక్కాడే. ఆయన కన్న స్త్రీలందరిలో ఆశీర్వదింపబడింది. ఆ రోజు ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికంటే ఆశీర్వదింపబడినటువంటిది ఆమె. నీ బ్రతుకే కన్నీరు. కట్టుకున్నవాడే నిన్ను వదిలేయాలనుకున్నాడు ఆయన పుట్టినందుకు. సిలువు దగ్గర ఎవరున్నారో తెలుసా? చచ్చిపోయేటప్పుడు ఎవరున్నారమ్మా? యోసేపు గారేరి, తోడబుట్టిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏరి, మరియమ్మ యేసుప్రభు తర్వాత బిడ్డలు కన్నది కదా, కొడుకుళ్ళు కన్నది, కూతుర్లు కన్నది. వాళ్ళేరి, చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏరి యేసుప్రభు దగ్గర వాళ్ళు పరార్. ఇక ఎన్నుకున్నాడే అపోస్తలులు, వాళ్ళేరి, వాళ్ళు పరార్, యోహాను తప్ప. మరణించే నాటికి తల్లి జీవితాన్ని ఆలోచించిన సిలువలోని క్రీస్తు తన రొమ్మున ఆనుకున్న యోహాను సిలువ దగ్గర ఉండడం చూసి, యోహాను మా అమ్మను చేర్చుకొని ఇంట్లో, నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు నేను చూడలేను నా తల్లిని, నన్ను కన్న తల్లి. నేను కడుపున పడ్డది మొదలుకొని ఈరోజు సిలువ మీద ఎక్కినంత వరకు నా తల్లి కన్నీళ్లు తుడవలేదు ఎవరో. యోసేపు లేడు, తోడబుట్టిన వాళ్ళు లేరు, ఆత్మీయులు లేరు, బంధువులు లేరు. అదండి క్రైస్తవ్యం అంటే. క్రీస్తును కన్నందుకు జీవితం అది, క్రీస్తును కలిగినందుకు నీ జీవితం ఏది? అమెరికాలో సెటిల్ అవటమా? ఆస్ట్రేలియాలో సెటిల్ అవటమా? డబ్బులు సంపాదించటమా? విదేశాల నుంచి అడుక్కోవటమా? ఏం చేశావు? క్రైస్తవుడు కదా. ఏది నీ కన్నీరు? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నదన్న అపోస్తలుడైన పౌలు మాటలివి. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడినంత వరకు మీకు వాక్యాన్ని బోధించిన నాకు ప్రసవ వేదన అన్నాడు. అది బోధకుడికి ఉండవలసిన వేదన, అది ఒక క్రైస్తవుడికి ఉండవలసిన వేదన. ఏది క్రైస్తవులకు వేదన? లేదండి. చూడండి ఆమె జీవితం, చూడండి ఆమె జీవితం. దయాప్రాప్తురాల నీకు శుభము, మరియా భయపడకుము. కన్నందుకు కన్నీరేనా కలిగెనా మరియకు? ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. కష్టాలు కన్నీళ్ళే కలిగేనా యేసుకు? నీ కోసమే బలి అయి వేలాడేనా
కష్టం నీ కోసం కలిగేనా ప్రభువుకు? క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెనా మరియకు? ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. గర్భాన పడినప్పుడే కష్టాలు ఆ మరియకు. ఆ మాట తన భర్త విన్నప్పుడే అనుమానమే భర్తకు. భర్తే అనుమానించి విడనాడుద్దేశిస్తే నీ భార్య మంచిదని దేవుడే కబురంపెను. లోకరక్షకుడనిరిగి రక్షిస్తాడని తెలిసి క్రీస్తునే కన్న తర్వాతే కాపురం చేసెను. సిలువ యొద్దకే వెళ్ళింది యేసును చూచుటకు. తన భర్త పిల్లలు రాలేదప్పుడు ఆమెతో ఎందుకు? ఆ గడియ నుండి ఆమె వెళ్ళిపోయింది యోహాను యొద్దకు. ఆ శిష్యునింటికే చేరిపోయింది తల్లిగా చివరకు, ఒంటరిగా చివరకు. జరిగింది అన్యాయం, ఎవరికి తెలుసి సత్యం? క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెనా మరియకు? ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. యేసును ప్రతిదినము ధరించితే అవమానమే మరువకు. సావైతే లాభమని కొనసాగితే బహుమానమే చివరకు. నీ వారే నిందించినా, నీ భర్తే దూషించినా, దేవుని పని జరిగిస్తే ఆ యేసుకు తల్లివే. శ్రమలున్నా నువ్వు విడువకు, మరి ఎవలె నిలుచు చివరకు. క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెనా మరియకు? ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు.